నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్. అసలు గురక ఎందుకు వస్తుంది, ముఖ్యంగా యువతలో కూడా గురక రావడానికి కారణాలు ఏంటి, అలాగే ఈఎన్టీకి సంబంధించిన సమస్యలకి గురించి వివరించడానికి లైవ్లో ఉన్నారు మెడికవర్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ అజయ్ కుమార్ గారు, ఎంబీబీఎస్ కన్సల్టెంట్ అండ్ హెడ్ ఆఫ్ ఈఎన్టీ డిపార్ట్మెంట్. ఇక ఇదే సమస్యకి సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డైరెక్ట్గా డాక్టర్ గారితో మాట్లాడచ్చు. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం. ముందుగా అసలు గురక ఎందుకు వస్తుంది, దానికి ప్రధాన కారణం ఏంటి? గురక రావడం దేర్ ఆర్ టూ థింగ్స్ అండి. నిద్రలో ఒకటేమో నాయిజీ బ్రీదింగ్, దాన్ని మనం గురక అంటాం. ఆ గురక వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ని మనం అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాము. అంటే మనం గురక పెడుతూ ఉండి ఎక్కువగా డీప్గా స్లీప్లో పోతే మనకు సమ్ బ్లాక్ వల్ల, ఎక్కడైనా ముక్కులో అయినా గొంతులో అయినా బ్లాక్ వల్ల డ్యూరింగ్ స్లీప్ ఆక్సిజన్ అందకపోవడం, అదొక వ్యాధి. ఓఎస్ఏ అంటాం దాన్ని, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. అదొక వ్యాధి. మామూలుగా గురకనేమో నాయిజీ బ్రీదింగ్ అంటాము. సో స్లీప్ డిజార్డర్స్లో ఫస్ట్ ఏమో నిద్ర పట్టకపోవడం, అది ఇన్సామ్నియా అంటాం, అది వదిలేయండి మనం దాని గురించి. ఇంకోటేమో స్లీప్ రిలేటెడ్ డిజార్డర్స్, దాంట్లో స్నోరింగ్ ఉంటుంది. స్నోరింగ్ అంటే నాయిజీ బ్రీదింగ్ రావడం. దాంట్లో కొంతమంది కాళ్ళు చెల్లు కొట్టుకుంటూ ఉంటారు, కాళ్ళు ఊరికే మూవ్ అవుతూ ఉంటాయి, లేకపోతే నైట్ మేర్స్ వస్తాయి, పీడకలలు వస్తాయి, లేకపోతే ఎక్కువగా డ్రింక్స్ మాటికి లేచి కూర్చుని, వీటిని స్లీప్ రిలేటెడ్ డిజార్డర్స్ అంటారు. లాస్ట్లో ఏమో అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఇస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్. అండ్ ఇప్పుడు చాలా మందిలో చాలా ఎక్కువగా అయిపోతుంది. దీనివల్ల బాడీలో చాలా కాంప్లికేషన్స్ కూడా వస్తున్నాయి. ఓకే, అంటే డాక్టర్ గారు డిఫరెన్స్ ఏంటి మనకి సాధారణ గురకకి మధ్య ఈ ప్రమాదకరమైన గురకకి మధ్య? సో సాధారణ గురక జస్ట్ నాయిజీ బ్రీదింగ్ ఉంటుందండి. దాని ఎక్కువగా స్లీప్ని డిస్టర్బ్ చేయదు. కాస్త ఇటు అటు పొజిషన్ మారితే అది తగ్గుతూ ఉంటుంది. కానీ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే మధ్యరాత్రిలో నిద్రలోనే ఆక్సిజన్ పూర్తిగా పడిపోతుంది. ఆక్సిజన్ పూర్తిగా పడిపోవడం వల్ల ఉలిక్కి పని లేస్తూ ఉంటారు వీళ్ళు. సరిగ్గా ఆక్సిజన్ అందకపోవడం వల్ల వాళ్ళ గుండె కూడా అంత గట్టిగా కొట్టుకుంటూ ఉంటుంది రాత్రి అంతా. సో దే ఆర్ అండర్ ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ అనమాట. రాత్రి అంతా బాగా స్ట్రెస్లో ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి బీపీ వ్యాధులు రావడము, సైలెంట్ హార్ట్ అటాక్స్ ఇన్ ద నైట్, బికాస్ ద హార్ట్ ఈజ్ వర్కింగ్ మచ్ మోర్ ఇన్ ద నైట్. రాత్రి ఇంకా ఎక్కువ పనిచేస్తుంది అది, ఎందుకంటే పడుకున్నప్పుడు బాగా బ్లాకుల వల్ల ఆక్సిజన్ అందట్లేదు. ఆ ఆక్సిజన్ అందకపోవడం వల్ల గుండె పైన బాగా స్ట్రెయిన్ పడుతుంది. అండ్ ఆక్సిజన్ తగ్గిపోగానే వాళ్ళ బ్రెయిన్ వాడిని లేపుతుంది, ఒరే లేరానికి ఆక్సిజన్, ఉలికిపడి లేచి కూర్చోవడము, ఫ్లాట్గా పడుకోలేకపోండి, ఇవన్నీ కూడా లక్షణాలు అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. ఓకే, మరి కారణాలు ఎందుకంటారు ఇలాగా? అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఆర్ స్నోరింగ్, వీటి కారణాలు మెయిన్లీ ఏంటంటే ఎనాటమికల్ ప్రాబ్లమ్స్ అంటాము. అంటే స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్, స్టార్టింగ్ ఫ్రమ్ నోస్, ముక్కు నుంచి స్టార్ట్ చేస్తే ముక్కులో స్ట్రక్చరల్ ప్రాబ్లం వల్ల, దాని తర్వాత గొంతులో స్ట్రక్చరల్ ప్రాబ్లం వల్ల, గొంతులో కొవ్వు ఎక్కువడం వల్ల, ఫ్యాట్ ఎక్కువడం వల్ల. ఓకే, వీటన్నిటి వల్ల ఏమిటంటే సరిగ్గా మనకి స్పేస్ దొరకదు. కొంతమందికి టంగ్ పెద్దగా ఉండడం వల్ల, కొంతమందికి జా ఫ్రేమ్ వర్క్ అంటాము, మన జాస్ స్ట్రక్చర్ కరెక్ట్గా లేకుండా, మన దవడ స్ట్రక్చర్ సరిగ్గా లేకుండా, ఇలాంటి వాళ్ళకి ఏమిటంటే గాలి సరిగ్గా ఈజీగా పోదు లోపలికి. సో వాళ్ళు గాలి బ్రీత్ చేయకుండా సక్ చేయడం మొదలు పెడతారు. మామూలు బ్రీదింగ్ అంటే మనం మామూలుగా ఊపిరి తీసుకోవడం మొదలు పెట్టడం బ్రీదింగ్ అంటారు. అది సరిగ్గా అందకపోతే ఏం చేస్తాం, మనం ఊపిరి పీల్చుకుంటాం, ఇలా అనడం మొదలు పెడతాం. ఇలా అన్నప్పుడు ఏమవుతుంది, మన ఊపిరి గొట్టం లోపల గుంజుకుపోతూ ఉంటుంది. మన ఊపిరి గొట్టం గుంజుకుపోతూ ఉంటే ఏమవుతుంది, మెల్లిగా ఆక్సిజన్ పడిపోతూ ఉంటుంది. ఆక్సిజన్ పడిపోయినప్పుడు ఈ డేంజర్స్ అన్నీ వస్తుంటాయి. సో మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఇన్ ద నోస్, థ్రోట్, అండ్ ఆల్సో బాగా ఫ్యాట్ పెరగడంలో, ఒబిసిటీ అని, బీపీ వల్ల అయినా లేకపోతే వేరే వ్యాధుల వల్ల అయినా ఈ ప్రాబ్లం రావచ్చు. ఓకే, అంటే ఇప్పుడు డాక్టర్ని ఎలాంటి పరిస్థితుల్లో కన్సల్ట్ అవ్వాలి? బేసికలీ అండి, దేర్ ఆర్ 5 క్రిటికల్ సైన్స్ ఉంటాయండి వీటిని. ఒకటేమో సరిగ్గా మాటికి లేచి కూర్చోవడము, లేదా ఫ్లాట్గా పడుకోలేకపోవడం ఉండడం. రాత్రి అంతా కొంతమంది కూర్చుని రిక్లైనర్స్ పైన కూర్చొని పడుకుంటారు. అది ఫ్లాట్గా పడుకుంటే వాళ్ళకి అసలు మాటికి మేలుకు వచ్చేస్తుంది, ఊపిరాడదు. ఇది ఫస్ట్ సైన్ అండి. రెండోది, సరిగ్గా నిద్ర రాకపోవడం వల్ల రాత్రి అంతా డే టైం వాళ్ళకి బాగా స్లీపీనెస్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు కూర్చుని టీవీల ముందు పడుకొని పోతారు, డ్రైవింగ్ చేస్తూ నిద్రపోతారు, వర్క్ ప్లేస్లో నిద్రపోతూ ఉంటారు, కూర్చుని నిద్ర వస్తుంది. ఇలాంటివి చాలా డేంజరస్ వైల్ డ్రైవింగ్. ఈ హైవేలలో మనం బోల్డని వింటుంటాం యాక్సిడెంట్స్. ఇవన్నీ కూడా స్లీపీనెస్ డ్యూరింగ్ డ్రైవింగ్. ఇవన్నీ కూడా రాత్రులు సరిగ్గా నిద్ర పట్టకపోతే దే గెటప్ టయర్డ్. వీళ్ళంతా లేచినప్పుడు ఫ్రెష్గా లేవరు, వీళ్ళు టయర్డ్గా లేస్తారు. సో ఇలాంటి వాళ్ళకి ఈ స్లీపీనెస్ ప్రాబ్లం. బీపీ రావడం వల్ల బీపీ ఎక్కువ అవుతూ ఉంటుంది ఇలాంటి వాళ్ళకి. సో బీపీ ఎక్కువ ఉన్నా కానీ, డే టైం స్లీపీనెస్ ఎక్కువవుతున్నా కానీ, లేకపోతే రాత్రి సరిగ్గా నిద్ర పట్టకపోవడం అయినా కానీ, ఇవన్నీ కూడా లక్షణాలు డాక్టర్ని కలవాలండి. ఓకే, అసలు ఈ గురక ప్రాబ్లం అనేది పురుషుల్లోనా మహిళల్లోనా ఎవరిలో ఎక్కువగా చూస్తుంటాం?
పురుషుల్లో కూడా ఉంటుందండి, ఎక్కువగా పురుషుల్లోనే ఉంటుంది. బికాజ్ వాళ్ళలో మన ఒబిసిటీ అంటాం. ఒబిసిటీ అంటే బాగా వెయిట్ పెరగడం. మహిళల్లో కూడా ఇవాళ మనం బాగా చూస్తున్నాం, లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా ఉంది. ఇంతకుముందు మహిళల్లో ఇప్పుడు మన వర్కింగ్ లేడీస్, దే ఆర్ గోయింగ్ టు వర్క్, కమింగ్ బ్యాక్, దే డోంట్ హ్యావ్ టైం వర్కౌట్ చేయడానికి. ఇంట్లో కాస్త ఏదో చిన్నగా పని చేసుకొని పడుకుని పోవడం, ఇమీడియట్గా బాగా అలసిపోయి వీళ్ళల్లో కూడా వర్కౌట్ చేయకుండా వెయిట్ పుట్ ఆన్ చేస్తే వీళ్ళల్లో కూడా మనం బాగా గురకలు, ఓఎస్ఏ పిక్చర్స్ చూస్తున్నాము. కానీ మెయిన్లీ ప్రిడామినెంట్లీ ఇది మనకి మేల్ మెంబర్స్లోనే కనిపిస్తుంది. మేల్ మెంబర్స్ ఎవరైతే సరిగ్గా ఎక్సర్సైజ్ వర్కౌట్ చేయరో, బాగా ఎక్కువ తినేసి ఇమీడియట్గా పడుకుంటారో వీళ్ళల్లో ఎక్కువ మనం గురకలు చూస్తామండి. ఇట్స్ మెయిన్లీ అ లైఫ్ స్టైల్ ప్రాబ్లం అండి. ఓకే. అంతకుముందు చూస్తే ఇప్పుడు మీరు అన్నట్టుగా పురుషుల్లో అయినా కూడా కొంచెం మధ్య వయస్కుల్లో వాళ్ళలో చూసాం ఈ గురక సమస్య అనేది. కానీ ఇప్పుడు చూస్తే యువతలో కూడా వస్తుంది, ఎందుకంటారు? అగైన్ యాజ్ ఐ సెడ్ అండి, యువతుల్లో రావడం మెయిన్ కారణం ఏంటంటే వీళ్ళు సరిగ్గా ఎక్సర్సైజ్ చేయకపోవడం, ఆడ్ అవర్స్ పనిచేయడం, రాత్రులంతా పనిచేసి మార్నింగ్ ఇంటికి రాగానే పడుకుని పోవడం, మళ్ళీ లేచి ఇమీడియట్గా కార్లు ఎక్కి మళ్ళీ ఆఫీస్లోకి వెళ్ళడం, వర్కౌట్ లేకుండా ఉండడం, అన్టైమ్లీగా తినడం, లార్జ్ మీల్స్ తినడం జస్ట్ బిఫోర్ స్లీపింగ్, తినగానే పడుకుని టీవీలు చూడ్డాలు, పడుకుని మొబైల్ చూడ్డాలు చేస్తుంటే కూడా ఈ యాసిడిటీ వల్ల కూడా ఈ రిఫ్లెక్స్ వచ్చి అక్కడ ఉన్న అంగాలనంతా వాపు వస్తుంది, దానివల్ల బ్లాక్స్ వస్తాయి. నెంబర్ 2, ఈ జిమ్స్కి వెళ్ళి బాగా ఈ ప్రోటీన్ డ్రింక్స్ ఇలాంటివన్నీ తిని బాగా దే ఆర్ డెవలపింగ్ టూ మచ్ ఆఫ్ మజిల్ మాస్ అండ్ బాడీ మాస్, దాంతో కూడా బ్లాక్స్ వస్తున్నాయి వీళ్ళకి, పిల్లలకి. మెయిన్లీ వెయిట్ కారణం అండి. వెయిట్ వల్ల ఇవాళ మోస్ట్ ఆఫ్ ద యూత్ విచ్ యూ హ్యావ్ సీన్ దే ఆర్ ఓవర్ వెయిట్. ఈ ఓవర్ వెయిట్ కారణంగానే మనం ఎక్కువగా ఇప్పుడు గురక చూస్తున్నాం. ఓకే. ఇప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు మీరు సజెస్ట్ చేసే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో గురక కోసం వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేయాలి వాళ్ళకి, అది గురకనేనా, జస్ట్ సింపుల్ గురక, లేకపోతే ఆర్ దే గోయింగ్ ఇన్ టు అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. నేను అన్నట్టు అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే బ్లాక్ డ్యూరింగ్ స్లీప్, మనకి పడుకున్నప్పుడు బ్లాక్ అవడం వల్ల. యాప్నియా అంటే ఆక్సిజన్ లేకుండా ఉండడం, ఆ కండిషన్ ఉందా లేకపోతే ఈ జస్ట్ స్నోరింగ్ అని. ఇది చూడడానికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన ఈఎన్టీ స్పెషలిస్ట్ అయినా లేకపోతే మీ ఫ్యామిలీ ఫిజిషియన్ దగ్గరైనా వెళ్ళి మన ముక్కు గొంతు కరెక్ట్గా చెక్ చేయించుకోవాలి, లంగ్స్ కరెక్ట్గా చెక్ చేయించుకోవాలి. లంగ్స్ చాలా వీక్గా ఉన్నాయా, బాగానే ఉన్నాయా, వేరే వ్యాధులు షుగరు, బీపీ, వేరే అలాంటి ఏమైనా మెటబాలిక్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేయించుకోవడం మంచిది. దాని తర్వాత మీ ఫిజిషియన్ గారు అవును ముక్కులో బ్లాక్ లాగా కనిపిస్తోంది, లేదు మీ గొంతులో ఎక్కువ జాగా లేదు మీకు ఊపిరి తీసుకోవడం అంటే మీరు ఇమీడియట్గా ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఈఎన్టీ డాక్టర్ మీకు ఎండోస్కోపిక్గా చెక్ చేసి ముక్కులో స్ట్రక్చర్ బాగుందా, ముక్కు వెనకాతలు ఏమైనా మాంస ముక్కలు పెరిగాయా, దానివల్ల మనకి ఆక్సిజన్ సరిగా అందట్లేదా, ముక్కులో ఎలర్జీస్ వల్ల ఒక్కోసారి మాంసం ముక్కలు పెరుగుతాయి, దాన్ని పాలిప్స్ అంటాం మేము, దానివల్ల ఏమైనా ముక్కు బ్లాక్ అయిందా, లేకపోతే మళ్ళీ వెనకాతలకి వెళ్ళినప్పుడు కొండనాలకి దగ్గర బాగా దొడ్డుగా అయిపోతుంది, ఈ కొండనాలకి పడపడపడని కొట్టుకుంటుంది ఈ స్నోరర్స్లో, దానివల్ల కొండనాలకి దొడ్డుగా అవుతుంది. కొంతమందికి అక్కడ టిష్యూస్ ప్యాలెట్ అంటాం, మన కొండనాలకి దగ్గర టిష్యూస్ అన్నింటినీ ప్యాలెట్ అంటాం, అవి దొడ్డుగా అయిపోతాయి, అది ఎక్కువగా మళ్ళీ కొవ్వు పెరగడం వల్ల. దెన్ టంగ్, కొంతమంది థైరాయిడ్ పేషెంట్స్లో అయినా వీళ్ళల్లో ఈ నాలుక దొడ్డుగా అయిపోతుంది, ఈ నాలుక దొడ్డుగా అవడం దానివల్లనా, లేకపోతే ఈజ్ ఇట్ ఎ సెంట్రల్ కాజ్, వేరే వాళ్ళ హ్యాబిట్స్ వల్ల ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నా కానీ చాలా స్లీప్లోకి వెళ్ళిపోతే కూడా ఇది బ్లాక్స్ ఎక్కువైపోతాయి. సో ఆల్కహాల్ ఏమైనా తీసుకుంటున్నాడా, ఇలాంటి లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అన్నీ చూసుకుని ఒకవేళ ఇవన్నీ ఏమైనా ఉంటే దాని ప్రకారంగా మనం ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం, ఫర్దర్ టెస్ట్లు చేస్తాం. ఈ ఫర్దర్ టెస్ట్ ఏముంటుందో మెయిన్ ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటంటే స్లీప్ స్టడీ అనే టెస్ట్ ఉంటుంది. ఈ స్లీప్ స్టడీ మనం హాస్పిటల్లో ల్యాబ్లో అయినా చేయించుకోవచ్చు, లేకపోతే వాళ్ళ ఇంటికైనా వచ్చి చేస్తారు. ఈ స్లీప్ స్టడీలో మనకు తెలిసేది ఏమిటంటే ఎంత మటుకు బ్లాక్ ఉంది, ఎంత ఆక్సిజన్ తగ్గిపోతుంది, హార్ట్ రేట్లో ఎంత మార్పు వస్తుంది, బీపీలో ఎంత మార్పు వస్తుంది, ఆయన ఎన్నిసార్లు కదలవలసి వస్తుంది, హాయిగా పడుకోకుండా మాటిమాటికి ఇటు కదులుతుంటారు, లేచి కూర్చుంటుంటారు, సో ఇది ఎన్నిసార్లు అవుతుంది, ఆక్సిజన్ ఎంతవరకు దిగిపోతుంది, ఇవన్నీ కూడా మనకి ఆ స్లీప్ స్టడీలో తెలుస్తుంది. ఆ స్లీప్ స్టడీ సివియారిటీ బట్టి మనం ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా డిసైడ్ చేసుకోవచ్చు. ఇంకోటి కూడా ఉంటుంది, డ్రగ్ ఇండ్యూస్ స్లీప్ ఎండోస్కోపీ అని. మనం చిన్న మందు ఇస్తాం పేషెంట్కి, అతను నిద్రపోయే లాగా మనం సిమ్యులేట్ చేస్తాం అన్నమాట. అది డే టైం కూడా ఉండొచ్చు. ఆయన మన దగ్గరకు వస్తే మేము ఆ చిన్న డ్రగ్ ఇస్తాం, ఆ డ్రగ్ ఇగానే ఆయనకి నిద్ర వస్తుంది. ఎలా నిద్ర వస్తుంది, కంప్లీట్గా ఎనస్థీషియా ఇచ్చిన నిద్రలాగా కాదు, కానీ మనం మామూలుగా పడుకునే నిద్ర వస్తాం. అప్పుడు మేము ఎండోస్కోప్ లోపు వేసి ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నాయో చూసి దాన్ని మనం కరెక్ట్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఓకే. సో మెయిన్ ఇంపార్టెంట్ స్లీప్ స్టడీ అండ్ డ్రగ్ ఇండ్యూస్ స్లీప్ ఎండోస్కోపీ అండ్ థరో ఎండోస్కోపిక్ ఎగ్జామినేషన్ బై ఈఎన్టీ స్పెషలిస్ట్, ఇవి చాలా అవసరం. ఇప్పుడు స్లీప్ స్టడీ గురించి చెప్పారు, అసలు ఇది ఎలా చేస్తారు? ఈ స్లీప్ స్టడీలో ఏం లేదండి, చిన్న
మనకి మెషిన్ ఉంటుంది, ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, ఒక పల్స్ ఆక్సిమీటర్ పెడతారు, ఒక బీపీ కఫ్ పెడతారు, ఒక చిన్న ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, ఒక ఫ్లో మీటర్ పెడతారు ఇక్కడ. ఇవన్నీ పెట్టి ఆ మెషిన్కి అటాచ్ చేస్తారు. వాళ్ళు ఇంటికి వస్తారు, 10-10:30కి వస్తారు ఇంటికి. అది మనకు అన్నీ పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోతారు. అది మనం 4 to 6 hours 8 hours పడుకుంటాం కదా, ఆ పడుకున్నప్పుడు ఇవన్నీ రికార్డ్ అవుతుంటాయి. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి ఇవన్నీ తీసేస్తారు వాళ్ళు. ఆ మెషిన్ తీసుకెళ్ళి వాళ్ళ కంప్యూటర్లో ఫీడ్ చేసుకుని మనకు నెక్స్ట్ డే మార్నింగ్ ఆ రీడింగ్స్ అన్నీ ఇస్తారు. మనకు ఆ రీడింగ్స్తో తెలుస్తుంది ఆక్సిజన్ ఎలా ఉంది, పల్స్ ఎలా ఉంది, హార్ట్ రేట్ ఎలా ఉంది, బీపీ ఎలా ఉంది, ఎన్నిసార్లు ఆయన కదులుతున్నాడు, ఎన్నిసార్లు అతనికి నిజంగా బ్లాక్ వల్ల వస్తుందా, ఎన్నిసార్లు ఎక్కువగా డీప్ స్లీప్లో పోవడం వల్ల ఆక్సిజన్ తగ్గు అవుతుంది, అది కూడా తెలుస్తుంది. సెంట్రల్ యాప్నియా అంటారు. ఈ ఆల్కహాల్ వాళ్ళు అయితే ఫిట్స్ కోసం మెడిసిన్ తీసుకుంటారు. కొంతమంది కొంచెం ఈ మత్తు పదార్థాలకి అలవాటు అయిపోతారు. సో ఇలాంటి వాళ్ళందరికీ దానివల్ల అవుతుందా లేకపోతే ఈ బ్లాక్ వల్ల అవుతుందా కూడా తెలుస్తుంది మనకి. అది తెలుసుకున్నాక మనం ఫర్దర్ ట్రీట్మెంట్ మనం ప్లాన్ చేయొచ్చు అన్నమాట. ఓకే. అలాగే మరి పిల్లల్లో వచ్చే గురక సమస్యలు ఎలా ఉంటాయి? పిల్లల్లో గురక సమస్య ఇట్స్ వెరీ యూనిక్ అండి, చాలా అది వేరేగా ఉంటుంది. పిల్లల్లో కూడా గురక సమస్య రావడం కారణం ఏంటంటే నెంబర్ 1 ఓవర్ వెయిట్గా ఉండడం. పిల్లలు ఓవర్ వెయిట్. అమ్మలు ఇవాళ రేపు చాలా ప్రొటెక్టివ్గా ఉంటున్నారు చిల్డ్రన్కి. కోవిడ్ వచ్చిందంటే కిటికీ తలుపులు అన్నీ బంద్ చేసుకుని వాళ్ళకి ఏ ఎక్సర్సైజ్ లేకుండా కూర్చోబెట్టారు. అలాగే బయటికి వెళ్తే దుమ్ము తగులుతుంది, బయటికి వెళ్తే ఎలర్జీస్ వస్తాయని ఇంట్లో కూర్చోబెడుతున్నారు. తినడం ఇంట్లో కూర్చోవడం అలా చేస్తే మాత్రం పిల్లలకి వెయిట్ పెరుగుతుంది. ఎవ్రీ చైల్డ్ హ్యాస్ టు ప్లే అవుట్ సైడ్ ద హౌస్ ఫర్ 45 minutes. ఐ కీప్ టెలింగ్ ఆల్ మై పేషెంట్స్ మదర్స్ దే హ్యావ్ టు ప్లే దట్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్. అది ఉంటేనే పిల్లలకి స్ట్రాంగ్గా మంచి స్ట్రక్చర్తో డెవలప్ అవుతారు. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మనందరికీ ఇక్కడ 2 టాన్సిల్స్ ఉంటాయి. మనందరికీ ఉంటాయి, పిల్లలకి కూడా ఉంటాయి. ఈ 2 టాన్సిల్స్ కాకుండా చిన్న పిల్లలకి ముఖ్య వెనకాతల ఒక టాన్సిల్ ఉంటుంది. దాన్ని మనం నేజోఫారింజియల్ టాన్సిల్ ఆర్ ఎడినాయిడ్ అంటాం. ఏ పిల్లలకైతే ఎక్కువగా ఎలర్జీస్ ఉంటాయో, ఏ పిల్లలకైతే మాటికి దగ్గులు జలుబులు వస్తాయో ఈ ఎడినాయిడ్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ ముఖ్య వెనకాతల ఎడినాయిడ్ పెద్దగా అయితే ముక్కులోంచి గాలి సరిగ్గా పోదు. సో వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే నోరు తెరిచి గాలి తీసుకోవడానికి ట్రై చేస్తారు. నోరు తెరిచి గాలి తీసుకుంటే ఏమంటే వాళ్ళ నాలుగు అడ్డం వస్తుంది. సో అగైన్ దే స్టార్ట్ సక్కింగ్ ఎయిర్. వాళ్ళు బ్రీత్ చేయకుండా ఊపిరి పీల్చుకోవడం పెడతారు, అట్లా పీల్చుకోవడం పెడతారు. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ వాళ్ళు ఊపిరి కొట్టడం లోపలికి వెళ్ళిపోయి అది మళ్ళీ వాళ్ళకి ఆక్సిజన్ తక్కువయ్యి మధ్యలో ఉలికిపడి లేవడం, బెడ్ వెట్టింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇలాంటి వాళ్ళకి. రాత్రి పరుపులోనే బాత్రూమ్ పోవడము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. లేచి కూర్చుని పోతారు మాటికి. ప్లస్ ఇలాంటి పిల్లలకి హైపర్ యాక్టివిటీ ప్రాబ్లం ఉంటుంది. పెద్దవాళ్ళలో మనం చూసేది ఏంటంటే ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా వల్ల డే టైమ్ స్లీపీనెస్ ఎక్కువైతుంది, ఊరికే పడుకుని పోతుంటారు. ఈ చిన్నపిల్లలు ఏంటంటే దే బికమ్ హైపర్ యాక్టివ్. వాళ్ళ బ్రెయిన్ వాళ్ళని అడాప్ట్ చేస్తుంటుంది, పడుకుంటే మీకు ఆక్సిజన్ తగ్గుతుంది. సో వాళ్ళు ఎంత నిద్ర వచ్చినా కానీ ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్ తిరుగుతూ ఉంటారు. కానీ మా చైల్డ్ చాలా హైపర్ యాక్టివ్ అండి, అసలు ఒక్క నిమిషం కూర్చోడంటారు. అది ఇట్స్ అ రాంగ్ సైన్ అనమాట. దట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ సైన్. దట్ మీన్స్ ఈజ్ గెటింగ్ స్కేర్డ్ టు స్లీప్. పడుకోగానే వాడికి ప్రాబ్లం వస్తుంది, అందుకే లేచి కూర్చుని పోతున్నాడు వాడు. సో హైపర్ యాక్టివిటీ ఇస్ అ బిగ్ ప్రాబ్లమ్ ఇన్ చిల్డ్రన్స్ స్నోరింగ్ ప్రాబ్లమ్ ఆర్ స్లీప్ యాప్నియా ప్రాబ్లమ్. సో ఇది కొంచెం వేరు. ఇలాంటి పిల్లలు కూడా కొంచెం స్లీపీనెస్ ఉంటుంది వీళ్ళకి కూడా. టీవీల ముందు కూర్చుని కార్లలో పడుకుని పోతూ ఉంటారు. బట్ దట్స్ ఓకే. చిల్డ్రన్ బికాస్ ఆఫ్ ఎగ్జాషన్ కూడా వాళ్ళు ఇలా చేస్తుంటారు. ఒక కాలర్ రెడీగా ఉన్నారు అల్వాల్ నుంచి. పూర్ణచంద్ర గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. యాక్చువల్గా నాకేంటంటే ఒకటి టాన్సిల్స్ ఆపరేషన్ అయింది, అంతకుముందేమో నోట్లో కండ పెరిగిందని చెప్పి 2 times ఆపరేషన్ చేశాను సార్. అయితే నాకేంటంటే డీప్ స్లీప్లోకి వెళ్ళినప్పుడు ఆఫీస్ బస్సులో కానీ ఇంట్లో కానీ ఇప్పుడు ఏదో ఒక టైంలో ఇక బ్రీతింగ్ ఆగి ఒక్కసారి ఉలికి పడి లేచి తీసుకోవాల్సి వస్తుంది సార్. బ్రీతింగ్ ఆపరేషన్ వెనక కూడా అలాగే ఒక్కసారి బిగ్గరగా తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకు సడన్ గా ఆగిపోయి లాస్ట్ సెకండ్ లో తీసుకోవాలి అనే టైంలో వెళ్ళిపోవచ్చు తీసుకుంటున్నాను సార్. ఈ ఆపరేషన్ ఏ ఆపరేషన్ అయింది ఏమైనా ఐడియా ఉందండి? దాన్ని అంటే కండ విరిగింది అంటారు సార్. నోట్లో కండ బ్లాక్ అయిపోయి బాగా కండ విరిగింది అంటారు కదా సార్. ఎన్నాళ్ళ కింద అయిందండి ఆపరేషన్? ఎప్పుడైంది? లాస్ట్ జనవరిలో అయింది సార్. లాస్ట్ జనవరిలో అంటే ఆల్మోస్ట్ అబౌట్ 1.5 years అయిందండి ఇప్పుడు? అంతే సార్. లాస్ట్ 1.5 year అయింది సార్. 1.5 years అయింది. దాని తర్వాత మళ్ళీ వెయిట్ ఏమైనా పెరిగారండి మీరు? వెయిట్ ఖచ్చితంగా ఏం లేదు సార్, ఇంప్రూవ్మెంట్ ఏం లేదు. మామూలుగా 1/2 kg అది అంతే సార్. అంతేనా? సో మళ్ళీ మీకు గురకలాగా మళ్ళీ వస్తుందండి? గురక కూడా వస్తుంది సార్. అండ్ మధ్యరాత్రి మేలుకు వచ్చేస్తుంది? మేలుకు ఎందుకంటే సార్ ఈ ఎప్పుడో డీప్ స్లీప్ వెళ్ళినప్పుడు నాకు బ్రీతింగ్ అనేది ఆగిపోవడం వల్ల ఏమో తెలియదు, లేచి మాత్రం బ్రీతింగ్ తీసుకుంటాను సార్. నేను ఆ టైంలో లేచినప్పుడు ఒక్కసారిగా బ్రీత్ చేస్తున్నాను సార్. ఇంట్లో చెప్తున్నారండి గురకలాగా సౌండ్ వస్తుందని?
చెప్తున్నా సార్, ఈ లైట్ గురక కొద్దిగా ఎక్కువ రాకపోయినా కూడా వస్తుంది కానీ తక్కువ సార్ గురక అయితే. గురక తక్కువ ప్రాబ్లమే ఉన్నది సార్, ఎప్పుడో ఒకసారి సడన్ గా బ్రీతింగ్ ఆగిపోవడం, నిద్రలో ఉన్నప్పుడు ఎందుకు బ్లాక్ అవుతుందా ఏమైతే తెలియదు. సో నంబర్ 1 ఏంటంటే మనకి సర్జరీ డీటెయిల్స్ చాలా అత్యంత అవసరం అండి. జనరల్లీ ఇలాంటి సర్జరీస్ ఏదైతే కండలు తీస్తారో ఇలాంటివి, దాని తర్వాత మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ అంటామండి. మన దవడల్ది స్ట్రక్చర్ అవన్నీ కరెక్ట్ చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గర కూడా ఒకసారి వెళ్ళి చూపించుకుంటే మన దవడలో ఏమైనా, కొంతమందికి కింద దవడ చిన్నగా ఉంటుంది, సో నాలుకే అవన్నీ వెనకాతలకి పుష్ అయిపోతాయి. కొంతమందికి పైన దవడ నేరోగా ఉంటుంది, బ్రాడ్గా లేకుండా నేరో ఉంటే వల్ల అది మన పైన రూఫ్ ఆఫ్ ద మౌత్ అంటాం, ప్యాలెట్, అది స్ట్రైట్గా ఉండడం కాకుండా కొంచెం పైకి వెళ్తుంది అనమాట. అప్పుడు కూడా మనకి నోస్ బ్లాక్, థ్రోట్ బ్లాక్ వస్తుంది. ఒక్కసారి మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ది ఎవాల్యుయేషన్ కూడా చేయించుకోండి మీరు, అక్కడ దవడలో ఎక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందా అని. సెకండ్, ఆ సర్జరీ ఏంటో మనకు తెలిస్తే కరెక్ట్గా అది కంప్లీట్గా అయిందా ఇన్కంప్లీట్గా అయిందా చూడొచ్చు. ఇప్పుడు చాలా అడ్వాన్స్మెంట్ వచ్చిందండి సర్జరీస్లో, యాక్చువల్లీ చేశాక చాలా బాగుండాలి మీరు. నంబర్ 1 వెయిట్ కొంచెం జాగ్రత్తగా ఉండండి, వెయిట్ పెరగకుండా చూసుకోండి. నెంబర్ 2 ఏంటంటే తినగానే పడుకుని టీవీలు చూడాలు, పడుకుని మొబైల్ చూడడం అని చేయొద్దండి. కాస్త సేపు ఒక గంటన్నర కూర్చుని ఏ పైన చేసుకుని దాంతో అది పడుకోండి, తినగానే పడుకోవద్దండి. రాత్రిళ్ళు అవాయిడ్ కోల్డ్ అండ్ సార్ థింగ్స్, దానివల్ల తేనుపులు అవన్నీ ఎక్కువ వచ్చి ఆ రిఫ్లెక్స్ వల్ల కూడా మీకు ఇట్లా ప్రాబ్లం రావచ్చు. పండ్లు తినేసి పడుకున్నామండి అంటారు, అది తప్పది. దానివల్ల రిఫ్లెక్స్ చాలా వస్తుంది, ఆ రిఫ్లెక్స్ వల్ల కూడా మధ్యరాత్రిలో పొలమారినట్టు అయ్యి మనం లేచి కూర్చుంటూ ఉంటాం అనమాట. సో ట్రై టు అవాయిడ్ లేట్ నైట్ మీల్స్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, బట్ ఇట్స్ బెటర్ యూ కమ్ టు అస్ వన్స్, వీ కెన్ మళ్ళీ ఒకసారి మేము చూస్తాము, చూసి ఇంకా ఏమైనా అవసరమా లేకపోతే మీ జస్ట్ లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే మనం వీ కెన్ సార్ట్ ప్రాబ్లం తగ్గుతుందా మనం చూడొచ్చు. ఓకే, అలాగే డాక్టర్ గారు, అసలు గురక అంటే చాలా నార్మల్గా చూస్తారు, దాన్ని పెద్దగా సమస్యగా పట్టించుకునే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. అసలు నిర్లక్ష్యం చేయకూడని పరిస్థితులు ఎలా ఉంటాయి? ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే ఎంత ప్రమాదకరంగా మారుతుంది? సో నిర్లక్ష్యం అంటే బేసికలీ నెగ్లెక్ట్ చేస్తే ఆ పరిస్థితి మనకి ఎలా తెలుస్తుంది? ఒక మనిషి ఆ గురకని నెగ్లెక్ట్ చేశాడు, ఇప్పుడు ఈ కాంప్లికేషన్స్ వచ్చాయని మనకి ఎలా తెలుస్తుంది అని అంటున్నారు ఈ క్వశ్చన్. ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సో ఎ పర్సన్ హూ ఇస్ నెగ్లెక్టింగ్, ఇట్లా అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాలోకి వెళ్ళి ఆ ఆక్సిజన్ అందకుండా అలాగే కంటిన్యూ చేసే మనిషి మనకి దూరం నుంచే తెలిసిపోతుంది, అమ్మో ఈయన అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా పేషెంట్ అని. నంబర్ 1 డల్గా ఉంటారండి. నేను చాలా మటుకు నా ఎక్స్పీరియన్స్ చూసిన వీళ్ళ స్కిన్ కూడా డార్క్ అయిపోతుంది. స్కిన్ ఈజ్ ఎ లిటిల్ డార్క్, దే ఆర్ వెరీ హెవీ, షార్ట్ థిక్ నెక్ ఉంటాయి వీళ్ళకి, నెక్ కూడా చాలా దొడ్డుగా ఉంటుంది. నోరు ఓపెన్ చేస్తుంటే వీళ్ళ టంగ్ కూడా బాగా థిక్గా ఉంటుంది. ఓకే, అండ్ ఇన్వేరియబుల్లీ ఎక్కడో ఒక జాలి ఇంకా బ్లాక్ ఉంటుంది. ఇన్వేరియబుల్లీ నేను చెప్పకూడదు కానీ బొరలు పెద్దగా ఉంటాయి వీళ్ళకి, బాగా టమీస్ ఎక్కువగా ఉంటాయి, అండ్ దే ఆర్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్ వైల్ బ్రీదింగ్. సో ఇలాంటి వాళ్ళకి ప్రాబ్లం ఏముంటుందంటే నిద్ర వచ్చేస్తుంటారు, కూర్చుని నిద్రపోతూ ఉంటారు. కూర్చుని మన కార్లో మన పక్కన కూర్చుంటారు, గురక స్టార్ట్ చేసేస్తారు అండ్ నిద్ర వచ్చేస్తున్నారు, ఉలికిపడ్డి లేవడం. అండ్ సెకండ్ ఏంటంటే టైర్డ్నెస్, ఎక్సెసివ్ టైర్డ్నెస్, కొంచెం పని చేస్తే టైర్డ్ అయిపోతారు, ఎక్కడో జాలి వెళ్ళి కూర్చోవాలి. మూడోది బీపీ బాగా ఎక్కువైపోతూ ఉంటుంది ఇలాంటి వాళ్ళకి. థర్డ్ ఏంటంటే ఈసీజీ చేంజెస్ కూడా రావడము, షుగర్ ఎక్కువ అవడం, ఇవన్నీ కూడా లక్షణాలు మనం చూస్తూ ఉంటాం వెన్ ఎ పర్సన్ ఈజ్ నెగ్లెక్టింగ్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. ఓకే, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, గోవిందరావు చీమకుర్తి నుంచి. గోవిందరావు గారు మాట్లాడండి. హలో గోవిందరావు గారు చెప్పండి. హలో మేడం. చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు, మీ సమస్య చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. మా అబ్బాయికి 19 సంవత్సరాలు బీటెక్ ఫస్ట్ ఇయర్ అవుతున్నారు. మా పిల్లగాడు స్టాఫ్స్ లో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు సార్. పెద్ద చిన్నప్పటి నుంచి కొంచెం ఉక్కు బ్లాక్ అనేది ఉంటుంది చలికాలం వచ్చినప్పుడు. అది మళ్ళీ చలికాలం వచ్చినప్పుడు అలానే వస్తూ ఉంది. వయసు 19 వచ్చినాయి సార్. ఇప్పుడు దాని గురించి చాలా హాస్పిటల్ ఇచ్చాం కానీ ఇప్పటికి ఏమి కొంచెం కనిపించలేదు దాని గురించి. వయసు 12 ఏళ్ళండి? 19 సంవత్సరాలు సార్. సారీ 19. ఓ ఓకే. వెయిట్ ఎంత ఉంటుందండి బాబుది? 55 దాకా ఉంటుంది సార్. 55 దాకే ఉంటుంది. ఓకే ఫైన్. అండ్ ఆయన మెయిన్ ప్రాబ్లం ఏంటి ఇప్పుడు? అబ్బాయికి పేద పీల్చుకుంటే కొంచెం కష్టం అవుతుంది సార్ చలికాలంలో. అర్థం కాలేదు, మళ్ళీ చెప్తారా? సారీ. అది శ్వాస పీల్చుకోలేక ఇబ్బంది పడుతుంది. శ్వాస ఓన్లీ చలికాలంలోనే ఎక్కువగా ఉంటుందా? చలికాలంలో ఎక్కువగా ఉంటుంది సార్. ఓకే అండి. సో మన ముక్కులో బోన్స్ ఉంటాయండి. అవును సార్. ఈ బోన్స్ మేము ఎయిర్ కండిషనింగ్ బోన్స్ ఆర్ టర్బినేట్స్ అంటాము. అందరికీ ముక్కు మధ్యలో ఒక బోన్ ఉంటుంది. ఈ బోన్ మన ముక్కుని కుడివైపు ఎడమవైపుగా డివైడ్ చేస్తుంది.
ముక్కులోంచి గాలి వెళ్ళి గొంతులోంచి వెళ్ళి మన లంగ్స్లోకి వెళ్తుంది, ఊపిరితిత్తుల్లో. ఇలా డైరెక్ట్గా వెళ్ళిపోతే ఏమవుతుంది, దీని పొడిగాలి తగిలి ఇది పాడైపోతుంది. ఇలా అవ్వకుండా మనందరికీ రెండు పక్కల రెండు చిన్న చిన్న బోన్స్ ఉంటాయి. వీటిని మేము టర్బినేట్స్ అంటాము, లేకపోతే ఎయిర్ కండిషనింగ్ బోన్స్ అంటాము. ఇవి చలికాలంలో అయినా మరీ ఎక్కువగా చల్లగా ఎక్స్పోజ్ అయినా కానీ, ఆ మోటార్ సైకిల్స్ పైన దీంట్లో చల్లగాలికి ఎక్స్పోజ్ అయ్యి ఇష్టమైన తిరగడం వల్ల అయినా, బాగా చిల్డ్ డ్రింక్స్ తాగడం వల్ల అయినా ఒక్కొక్కసారి ఈ బోన్స్ ఉబ్బుతాయండి. ఈ లోపల ముక్కులో ఉన్న బోన్స్ ఎస్పెషలీ కోల్డ్ వెదర్లో ఇవి ఉబ్బుతాయి. ఇది ఉబ్బినప్పుడు మనకి ముక్కులో బ్లాక్ వస్తుంది. ఈ బ్లాక్ వల్ల ఆయనకి ప్రాబబ్లీ ఏ టర్మినేట్ ఏ బోన్ అయితే ఇంత చిన్నగా ఉంటుందో దాంట్లోంచి ఇంత కఫం మ్యూకస్ వస్తూ ఉంటుంది. మ్యూకస్ అంటే ముక్కులో ఉన్న నీరుని మ్యూకస్ అంటారు. అదే బోన్ ఇంత పెద్దగా అయిపోయింది అనుకోండి, అంత ఎక్కువ మ్యూకస్ నీరు వస్తుంటుంది. సో ముక్కంతా దిబ్బడిగా పడి ముక్కులో ఏదో నీరు ఉన్నట్టు ఫీలింగ్, తలనొప్పులు, తలభారం ఇవన్నీ ఉంటాయన్నమాట. ఎస్పెషలీ కోల్డ్ వెదర్కి ఎక్స్పోజ్ అయినా, చిల్డ్ డ్రింక్స్ తాగినా ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల వస్తూ ఉంటుంది. సో ఒకసారి ముక్కుని కరెక్ట్గా ఎగ్జామిన్ చేస్తే మనకి మెయిన్ కారణం ఏంటో తెలుస్తుంది. దాంతో సహా మనం కొంచెం బ్లడ్ టెస్ట్ చేయించవచ్చు. ఏమైనా ఎలర్జీ ప్రొఫైల్ చేసి ఆ ఎలర్జీ ఏమైనా ఎక్కువగా ఉందా బాబుకి అది కూడా చూడొచ్చు. ఇంకా ముక్కు వెనకాతలకి వెళ్ళి ఇంకా వేరే ఏమైనా కండలు పెరిగాయో కూడా చూసి అప్పుడు మనం చెప్పచ్చు. ఐఎమ్ షూర్ అండి ఇది ఈజీగా మనం ట్రీట్ చేయొచ్చు. కరెక్ట్గా అది ఎండోస్కోపిక్ ఎగ్జామినేషన్ చేసి మనం దీనికి సొల్యూషన్ ఇవ్వచ్చండి. ఓకే డాక్టర్ గారు, అలాగే ఇప్పుడు సమ్మర్ కాబట్టి హీట్ వేవ్స్ కూడా చాలా విపరీతంగా ఉన్నాయి. సో కమింగ్ టు ఈఎన్టీ, అసలు ఈఎన్టీ సమస్యలు ఎలా ఉంటాయి సమ్మర్లో? సమ్మర్ ఈఎన్టీ ప్రాబ్లమ్స్ అండి, వీ కెన్ స్టార్ట్ చాలా ఉంటాయి ఇన్ఫ్యాక్ట్. సో మనం వీల్ స్టార్ట్ విత్ ది ఇయర్స్. చెవుల్లో కూడా బేసికలీ ఏమవుతుందంటే పిల్లలు చాలా స్విమ్మింగ్కి వెళ్తున్నారండి. ఆల్మోస్ట్ ఎవ్రీ హౌస్ నుంచి ఇప్పుడు పిల్లలు స్విమ్మింగ్కి వెళ్తున్నారు సమ్మర్స్లో. ఈ స్విమ్మింగ్కి వెళ్ళాక మామూలుగా వదిలేయరు చెవుల్ని. అది స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వచ్చాక నీళ్ళు లోపల అడ్డుకుపోయాయి అన్న ఫీలింగ్ ఉంటుంది వీళ్ళకి. అది ఇష్టం వచ్చినట్టు దూది పుల్లలు పెట్టి, మామూలు పుల్లలు పెట్టి, టవళ్ళు పెట్టి ఇష్టం వచ్చినట్టు గీస్తున్నారు లోపల. దానివల్ల ఇప్పుడు మేము చూసేది ఏంటంటే బోల్డ్ మందికి ఈ చెవులలో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతున్నాయి. లోపల వేళ్ళు పెట్టడం వల్ల, దూది పుల్లలు పెట్టడం వల్ల, వీటి వల్ల ఏమవుతుందంటే బాగా ఇన్ఫెక్షన్స్ కురుపులు కూడా వస్తున్నాయి. అండ్ సెకండ్ థింగ్, వాటర్ లోపల ఉండిపోతుంది. ఒక్కోసారి వ్యాక్స్ ఉన్నప్పుడు కొంచెం వాటర్ కూడా ఉండిపోతుంది లోపల. ఆ వాటర్ ఉండిపోవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. సో చిల్డ్రన్ ఆర్ కమింగ్ విత్ సివియర్ ఇయర్ పెయిన్ అండి, బాగా సివియర్ ఇయర్ పెయిన్. చెవు పైన ఏదో మూత పెట్టినట్టు ఫీలింగ్, బ్లాక్ అయిపోయిన చెవులతో వస్తున్నారు. ఈ పిల్లలందరినీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. మన తలకు స్నానాలు కూడా ఎక్కువైపోతాయి ఎండల్లో. సో దీనివల్ల కూడా కొంచెం ఏమవుతుందంటే చెవులలో వాటర్ ఎక్కువ కావడం వల్ల ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్, చెవులలో కురుపులు రావడము, దీనివల్ల పెయిన్ తోటి వస్తున్నారు. సో దూది పుల్లలు అసలు పెట్టకూడదు చెవులో దూది పుల్ల పెడితే ఇలా అంటాం, ఇలా బయటికి వస్తాం. అప్పుడు మైల, వ్యాక్స్, ఫంగస్ ఏదైతే ఉందో అది లోపల పోతుంది కానీ బయటికి రాదు. సో దూది పుల్ల పెట్టి తీస్తున్నాం అంటే అది తప్పదు. దూది పుల్లతో ఎప్పుడు మనం తీయలేము. అది పెట్టి తీసాక దానికి నల్లగా ఏదో అంటుకుంటుంది. దట్ డజంట్ మీన్ మనం ఏం తీయలేదు, అది ఇంకా లోపలికే పుష్ చేస్తాం. సో అలాంటివన్నీ ఏమి యూజ్ చేయకూడదు. అలాంటివి ఏమైనా ప్రాబ్లం ఉంటే మీ ఏంటి స్పెషలిస్ట్ వెళ్ళి కలవండి. ఆయన దేనివల్ల అవుతుందో చూసి దాన్ని ట్రీట్ చేస్తాడు. ముక్కు ఏమవుతుందంటే వేడిగాలు తగ్గడం వల్ల ముక్కు ఎండిపోతూ ఉంటుంది. ముక్కు ఎండిపోవడం వల్ల కాస్త దురద రావడం ఇవన్నీ చేయడం. పిల్లలు ఇలా నలుపుకుంటారు, లేదా వేళ్ళు పెట్టి దాన్ని క్లీన్ చేయడం ట్రై చేస్తారు. అలా చేసినప్పుడు ఏమవుతుంటే లోపల పెచ్చులు కడుతూ ఉంటాయి. ఆ పెచ్చులు ఎప్పుడో ఒకసారి రాత్రి నిద్రపోయినప్పుడైనా, లేకపోతే మరీ దుంకి ఆడుతున్నప్పుడైనా, లేకపోతే మళ్ళీ వేళ్ళు పెడుతున్నప్పుడైనా ఆ పెచ్చులు సడన్గా కదులుతాయి. ఆ పెచ్చు కదిలినప్పుడు అది సరౌండింగ్ చర్మం తీసుకుని ఇలా కదులుతాయి. అది కదిలినప్పుడు ఏమైతే పట్ట బ్లీడింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఓ 15-20 డ్రాపులు బ్లీడింగ్ అవుతుంది. అది గాబరపడి పరిగెట్టుకుంటూ వస్తున్నారు. సో ముక్కు ఎండిపోకుండా ఉండడానికి కొంచెం సెలైన్ డ్రాప్స్, అంటే మన సెలైన్ డ్రాప్స్ బోల్డ్ అని మార్కెట్లో దొరుకుతాయి. ఆ సెలైన్ డ్రాప్స్ వేస్తే కాస్త ముక్కు వెట్టిగా ఉంటుంది. కానీ ముక్కులో వేలు పెట్టి ఆయింట్మెంట్లు అవన్నీ ఏం పెట్టద్దండి. ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. సెలైన్ డ్రాప్స్ అత్యంత అవసరం. డీహైడ్రేషన్, మంచిగా డీహైడ్రేషన్ అవ్వకుండా బాగా వాటర్ తాగుతుంటే ముక్కు గొంతు కూడా వెట్టిగా ఉండి మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉండకుండా ఉంటుంది. ఓకే, ఒక కాలర్ రెడీగా ఉన్నారు, బ్రహ్మానందం వైజాగ్ నుంచి. బ్రహ్మానందం గారు మాట్లాడండి. సార్ నమస్తే. నమస్తే. చెప్పండి. నమస్తే చెప్పండి. అదే మా అబ్బాయి గారు అక్కడ బెంగళూరులో జాబ్ చేస్తున్నారు సార్. ఆయనకి 30 సంవత్సరాలు ఉంటాయండి. ఆయనకి చాలా ఉపయోగం వస్తుంది. ఒకసారి మన వైజాగ్ డాక్టర్ గారి తర్వాత ముక్కాపురం చేయించామండి, కానీ గురక తగ్గలేదు. నిన్న గురక చాలా తీవ్రతగా ఉంది. కొద్దిగా భార్య భర్తల దగ్గర కూడా కొద్దిగా ప్రాబ్లమ్స్ వల్ల మన టెస్ట్లని చేస్తే గొంతు కొండనాలు ఉబ్బింది, ఊపి తీసుకున్నప్పుడు ఏదో పొర అడ్డు ఉందని ఒక 4 రోజులు బట్టి టెస్టింగ్ కోసం చేసి ఈ రోజు జాయిన్ అయ్యారండి.
బెంగళూరు హాస్పిటల్లోనే. వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాం ప్రజెంట్. మా అబ్బాయి బెంగళూరు హాస్పిటల్లో ఉన్నారు. మళ్ళీ ఈ రోజు డాక్టర్ గారు ఏం చేయాలి, 10 రోజులకి పోస్ట్ పోన్ చేశారండి. 2 ఆపరేషన్లు ఒకేసారి చేయాలా, కొండనాలకి ఉబ్బింది, అది కూడా ఒకేసారి చేయాలి, 2 సార్లు చేయకూడదు, లేదంటే ఒకసారి చేయాలంటే భోజనం ముక్కులోంచి వచ్చేస్తుందని ఉద్దేశంతో పోస్ట్ పోన్ చేసేస్తారు ఈ రోజు. నాకు టెన్షన్ గా ఉండి మీ ప్రోగ్రామ్ చూస్తున్నాను, మీ నెంబర్ పైకి వచ్చాయి కాబట్టి నేను మాట్లాడుతున్నాను సార్. దయచేసి మా అబ్బాయి గారు ప్రెసెంట్ బెంగళూరు హాస్పిటల్లో ఉన్నారు, సాయంత్రం కల్లా డిశ్చార్జ్ చేస్తారు. అయిపోయింది ఆపరేషన్, ఇంకా అవ్వలేదా? ఇంకా అవ్వలేదు సార్, ఇంకా అవ్వలేదు. అంటే 2 ఆపరేషన్ వచ్చేసారి చేయాలన్నట్టుంది. ఒక ఆపరేషన్ కోసమే తీసుకెళ్లారండి ఇవాళ 9 గంటలకి. ఎంతండి మీ అబ్బాయి వయసు ఎంత? 35 ఉండదు. 35. ఓకే. వెయిట్ ఎలా ఉంటుంది? ఏంటి వెయిట్ అండి? వెయిట్ 80 కేజీలు ఉన్నాడండి. 75-80 ఉంటాడు. కొంచెం వెయిట్ కొంచెం ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తోంది. మీ ఎప్పుడైనా కానీ ఈ సర్జరీస్కి వెళ్ళే ముందండి మనం ఈ CPAP మెషిన్ అనేది ట్రై చేసుకోవాలండి. ఈ స్లీప్ స్టడీ చేయాలి. ఆ స్లీప్ స్టడీ చేశాక ఒక CPAP మెషిన్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏంటంటే బ్రీదింగ్ చేసేటప్పుడు ఏం చేస్తాం, మనం ఊపిరి తీసుకునేటప్పుడు మనం గాలిని లోపల పీల్చుకుంటాం. ఇలా లోపల అని పీల్చుకున్నప్పుడు ఏమవుతుంది, మన ఉన్న అంగాలన్నీ లోపల గుంజుకుపోతూ ఉంటాయి. అవి లోపల గుంజుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే మన ఊపిరిగొట్టం కూడా లోపల గుంజుకుపోయి ఆక్సిజన్ తగ్గిపోతుంది. దానివల్ల నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది. ఈ CPAP మెషిన్ ఏం చేస్తుందంటే మనం ఊపిరి లోపల పీల్చుకోకుండా అది గాలిని లోపలికి పుష్ చేస్తుంది. గాలి లోపల పుష్ అయినప్పుడు ఏమవుతుంది, టిష్యూస్ అన్నీ బయటకు వస్తాయి, అంగాలన్నీ బయటకు వచ్చి ఊపిరిగొట్టం కూడా మంచిగా వైడ్గా అవుతుంది. అది మంచిగా దాని వెడల్పు ఎక్కువ అవుతుంది. సో ఆక్సిజన్ మనకి ఈజీగా అండ్ ఎక్కువగా అందిపోతుంది. కానీ ఈ CPAP మెషిన్ అలవాటు అయితే మాత్రం ఏ సర్జరీ అవసరం ఉండదు. ఫస్ట్ థింగ్ హీ హెస్ టు డూ ఇస్ స్లీప్ స్టడీ చేయించుకోవాలి. స్లీప్ స్టడీ చేయించుకుని దాన్ని బట్టి CPAP ట్రయల్ అంటాం. CPAP ట్రయల్ అట్లీస్ట్ 1 to 3 months ట్రై చేయాలి. తను లేదు అది నాకు అలవాటు పట్టడం లేదు, నేను CPAP పెట్టుకుని పడుకోలేను అంటే అప్పుడే మనం సర్జరీ గురించి ఆలోచించుకోవాలి. డైరెక్ట్గా చూపించుకోగానే వాళ్ళు ఇక్కడ అక్కడ బ్లాక్ ఉంది ఇమీడియట్గా నేను సర్జరీ చేస్తానంటే ఒప్పుకోవద్దండి. మీరు ఏం చేయండి అంటే CPAP ట్రయల్ ఇవ్వమని చెప్పండి మీ డాక్టర్ గారిని. ఆ CPAP ట్రయల్ చేసి ఇంట్లో రెంట్కి తీస్తారు ఇప్పుడు ఆ మెషిన్స్. అవి ఇంట్లో తీసుకొచ్చుకుని మనం 1-3 నెలలు వెయిట్ యూస్ చేసుకోవచ్చు. దాంతో బ్రహ్మాండంగా గురక తగ్గిపోతుంది, ఆక్సిజనేషన్ బెటర్ అవుతుంది, వేరే దాని కాంప్లికేషన్స్ ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉన్న కాంప్లికేషన్స్ ఏమీ రాకుండా ఉంటుంది. అలా ఉంటే హాయ్. లేదు అది అలవాటు అవ్వలేదు, దాన్ని పెట్టుకోలేకుండా ఉన్నారంటే అప్పుడు మనం సర్జరీకి వెళ్ళవలసి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. అసలు గురక ఎందుకు వస్తుంది, పిల్లల్లో ఎందుకు వస్తుంది, పెద్దవాళ్ళలో ఎందుకు వస్తుంది, ఏం చేయాలి, ముఖ్యంగా స్లీప్ స్టడీ గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే సమ్మర్లో వచ్చే ENT సమస్యల గురించి కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కాలర్స్ అడిగిన సమస్యలు కూడా మంచి సొల్యూషన్ అందించారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. కదా ఇంకా ఎవరికైనా సందేహాలున్నా సమస్యలున్నా కూడా మెడికవర్ హాస్పిటల్ సికింద్రాబాద్లో డాక్టర్ గారు ఉంటారు. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు డాక్టర్ గారిని. ఇది వాళ్ళ ప్రైమ్ హెల్త్. రేపటి ప్రైమ్ హెల్త్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ నౌ.